హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్స్. ఈ రోజు మనం ఎగ్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను కర్రీ. చాలా సింపుల్ అండ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, మసాలాస్ కూడా అవసరం లేదు. ఎగ్ బాయిల్ చేసిన ఎగ్స్ నేను ఇట్లాగా ఘాటు పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను 4 eggs. అండ్ ఆనియన్స్ మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బాగుంటుంది కర్రీ, ఎందుకంటే కంప్లీట్ గా ఆనియన్ తోనే చేస్తాం ఇది. సో ఆనియన్స్ అండ్ అలాగే చిల్లీ పౌడర్, కారం, సాల్ట్, పసుపు. ఇంతకు మించి ఏం అవసరం లేదు. మీ దగ్గర ఆప్షనల్ గా కొరియాండర్ లీవ్స్ ఉన్నాయంటే యూజ్ చేసుకోండి. నేను పాన్ ఆల్రెడీ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం టర్మరిక్ వేసుకున్నాను. టర్మరిక్ ఎందుకు అంటే ఎగ్స్ ఫ్రై చేస్తాం మనం. ఈ ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు అది అతుక్కుపోకుండా ఉండేదానికి టర్మరిక్ వేస్తారు. ఎగ్స్ అతుక్కోకుండా ఫ్రీగా ఫ్రై అవుతాయి. సో దీన్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని ఇలా ఎగ్స్ ఫ్రై అవ్వాలి. దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎగ్స్ తీసేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ వేసి చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి ఖచ్చితంగా ఎగ్స్ ఫ్రై చేస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఎగ్ ఫ్రై చేయకుండా ఓన్లీ బాయిల్డ్ ఎగ్సే వేసేస్తే కర్రీకి అస్సలు టేస్ట్ ఉండదు. ఎగ్ ఫ్రై చేసి ఆ ఎగ్గుకుండే క్రిస్పీనెస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్స్ అనేవి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని కాసేపు ఫ్రై అవనిద్దాం. ఇలా ఈవెన్ గా గోల్డెన్ బ్రౌన్ రావాలి ఆనియన్స్ ఈ కర్రీకి ఆనియన్స్ ఫ్రై చేయడమే ఫస్ట్ మెయిన్ థింగ్ అన్నమాట. దీంట్లోనే టేస్ట్ అనేది ఉంటుంది. ఇంకొక 1 minute ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మన చిల్లీ పౌడర్, పసుపు ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ మనం ఎగ్ ఫ్రై చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం పసుపు, టేస్ట్కి తగినట్టు సాల్ట్, కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. బ్యాచులర్స్ చాలా ఫాస్ట్గా కుక్ చేసుకొని తినొచ్చు దీన్ని. ఎక్కువ టైం కూడా పట్టదు మనకు. ఆనియన్స్ ఫ్రై అవ్వడం వరకే టైం అనేది, తర్వాత ఎక్కువ టైం పట్టదు ఈ కర్రీకి. ఇప్పుడు ఆనియన్స్ లోని మసాలా అది ఫ్రై అయింది కాబట్టి మన ఎగ్స్ అనేవి వేసేసుకుందాం దీంట్లో. ఇది ఒకసారి కలిపేసుకుందాం. అండ్ దీంట్లోకి 100 to 150 ml ఆఫ్ వాటర్. ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు దీనికి, కొంచెం వాటర్ సరిపోతుంది. ఈ వాటర్ వల్ల ఏంటంటే ఇట్లా ఎగ్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా మిడిల్లో, దీంట్లోకి ఈ మసాలా అనేది బాగా పట్టి ఎగ్ ఫ్లేవర్ బాగా పడుతుంది అనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes అయితే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి గ్రేవీ లాగా వస్తుంది. 3 minutesకే వాటర్ అంతా మ్యాక్సిమం ఎవాపరేట్ అయిపోయింది. ఇలా ఉంటే రైస్లోకి కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది. ఇంకా కొంచెం దగ్గరికి కావాలి అనుకుంటే ఇంకొక 2 minutes ఉంచుకోండి. మరీ దగ్గరికి అయిపోతే బాగోదు. ఒక 2 minutes ఉంచుకొని దింపేసుకోవచ్చు. నాకు ఈ కన్సిస్టెన్సీలో కావాలి కాబట్టి నేను ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఫైనల్ టచ్ మన కొరియాండర్ లీవ్స్ ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనం ముందు ఇంకా ఎగ్ రెసిపీస్ చాలానే చేద్దాము. ఎగ్తో చాలా రెసిపీస్ ఉన్నాయండి. సో చేసుకుందాం అన్నీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.